శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జీవితాంతం ఉపయోగపడే విధంగా ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి సహజ రాశి చక్రంలో ఇది 3వ రాశి, వాయుతత్వ రాశి. అంటే చాలా ప్లానింగు, చాలా ఊహలు, భవిష్యత్తుని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటారు. ఇది 3వ రాశి అవటం వలన అభివృద్ధికి కారణం అవుతుంటారు. అది దేశ అభివృద్ధికి కానీ, వ్యక్తిగత అభివృద్ధికి కానీ, వాళ్ళ కుటుంబంలో వీళ్ళ జన్మించిన తర్వాత ఆ కుటుంబ అభివృద్ధిని పైకి తీసుకునే ప్రయత్నంలో చాలా కృషి చేస్తూ ఉంటారు. ఇది ఈ రాశికి బుధుడు అధిపతి. బుధుడు కాబట్టి విష్ణుమూర్తి ఆధీనంలో ఈ రాశి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు విద్యాకారకుడు, చాలా తొందరగా విషయాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. అంటే బుధుడు చంద్రుని కుమారుడు. అంటే చంద్రుడు మనస్సుకారకుడు, అనేక ఆలోచనలకి కోరికలకి కారణం అవుతుంటాడు. మరి మూన్ యొక్క ప్రోడక్ట్ అవ్వడం వల్ల బుధుడు కూడా అంతే తెలివితేటలు, అంతే వేగాన్ని, అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అయితే బుధుడికి ఇన్ని తెలివితేటలు రావడానికి కారణం ఏంటంటే, మరి బృహస్పతి భార్య అయినటువంటి తారకి జన్మించడం వల్ల, మరి దేవతల యొక్క కోరికతో బుధుడిని గురువు కుమారుడుగా అంగీకరించడం జరిగింది. ఈ కారణం వల్ల గురువు యొక్క అన్ని తెలివితేటలు, అంత విద్య బుధుడికి నేర్పడం జరిగింది. ఈ విధంగా మరి బుధుడు విద్యా విషయాల్లో చాలా తెలివితేటలు కలిగి ఉంటాడు. ఈ కారణం వల్ల మెర్కురీ అంటే పాదరసంలాగా బుర్ర పనిచేస్తుంటుంది కాబట్టి మెర్కురీ అన్నారు. మరి బుధుడు యువకుడు, యవ్వనకారకుడు కాబట్టి ఇంతసేపు కూడా వీళ్ళ ఇంప్రూవ్మెంట్ అంతా కూడా చాలా తొందరగా జరిగిపోతూ ఉండాలి. అంటే యవ్వనంలో ఉండగానే మరి ధన సంపాదన, వివాహం అన్నీ కూడా తొందరగానే యవ్వనంలో ఉండగానే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళ దగ్గర కొంతవరకు ఎర్లీ సెటిల్మెంట్ కనబడుతుంటుంది. అయితే జీవితం ఎప్పుడూ కూడా నెవర్ ఎండింగ్లో ఎప్పుడూ కొత్తగా ప్రయత్నం చేస్తారు. అంటే బాలుడు కదా మరి బుధుడు, అతనికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు, అది కావాలని కోరుకుంటూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేస్తున్న ఉద్యోగంలో తృప్తి పడక ఇంకా పెద్ద ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇంకా పెద్ద వైద్యాన్ని ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగానికి. అలాగే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వస్తువు ప్రతిదీ ముందేదో సెల్ ఫోన్, ఇంకా ఖరీదైన సెల్ ఫోన్, ఇంకా ఖరీదైన సెల్ ఫోన్, ఈ విధంగా మార్కెట్లోకి వచ్చినటువంటి ప్రతి కొత్త వస్తువుని, అలాగే వింత వస్తువు అనుకుందాం, ప్రతి ప్రోడక్ట్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దాని కొరకే వీళ్ళు చాలా ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు భవిష్యత్తుని ఊహించి ఆ విధంగానే మరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరి ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళు సాధారణంగా ఎక్కడైతే చదువు పూర్తి చేస్తారో ఆ ప్రాంతంలో లేదంటే ఆ ఊళ్ళో ఖచ్చితంగా వీళ్ళు స్థిరపడలేరు. అక్కడైతే అభివృద్ధి ఉండదు. అది వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం వల్ల అక్కడ వీళ్ళ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మిథున రాశి 3వ రాశి, అది ఎప్పుడూ మూమెంట్ కోరుకుంటూ ఉంటుంది. మరి ఉద్యోగ స్థానం, కర్మస్థానం చూద్దాం అనుకుందాం. మిథునం నుంచి 10వ రాశి కర్మరాశి అయినటువంటి మీనం వీళ్ళకి ఉద్యోగ స్థానం అయింది, దశమ స్థానం ఉద్యోగ స్థానం. మీనరాశి ఏమైంది, సహజ రాశి చక్రంలో 12వ రాశి అయింది. సో ఈ కారణం వల్ల వీళ్ళు తరచూ ఉద్యోగాలు మారడం, ఉద్యోగరీత్యా విదేశం, దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి మీనరాశి చాలా ఖరీదైనటువంటి రాశి మాట. అక్కడ శుక్రుడు ఉచ్చులో ఉంటాడు, గురువు సక్షేత్రం. అందుకని చాలా డెవలప్డ్ కంట్రీస్లో వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న పల్లెటూరులోనో మామూలు పట్టణాల్లోనో పెద్దగా వీళ్ళు రాణించలేరు. అక్కడ ఉండడం కూడా ఇష్టం ఉండదు. బాగా మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లా ఉండాలి వీడు ఉద్యోగం చేసే చోటు.
వీళ్ళ ఆఫీసు కూడా అలాగ ఉంటేనే వీళ్ళు నచ్చుతూ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లోనే బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే టీం వర్క్ చేయడంలో కానీ చేయించడంలో కానీ, అంటే బుధుడు స్వతంత్ర ప్లానెట్ కాదన్నమాట. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క లక్షణాలను తీసుకోవడం జరుగుతుంది. శుభులతో కలిస్తే శుభుడుగా ఉంటాడు, పాపులతో కలిస్తే పాపులుగా ఉంటాడు. ఈ కారణం వల్ల వీళ్ళు ఎవరితో అన్నా కలిసి పనిచేయగలరు. పెద్ద విపరీతమైనటువంటి బాస్ ప్రధానమంత్రితో కలిసి చేయగలరు, మామూలుగా ఉన్నటువంటి కానిస్టేబుల్తో కలిసి అతనితో పనిచేయగలరు, ఒక చిన్న విద్యార్థి చిన్న పిల్లవాడితో కలిసి అతనికి సమానంగా యాక్ట్ చేయగలరు. ఈ విధంగా అన్ని పాత్రల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువగా మీడియా, సినిమా, టీవీ రంగంలో రాణిస్తూ ఉంటారు, మిమిక్రీ ఆర్టిస్టులుగా రాణిస్తూ ఉంటారు, రచయితలుగా, రైటర్స్గా, పాటల రచయితలుగా ఖచ్చితంగా ఉంటారు. అంటే ఊహలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల రైటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏదో రాస్తూ ఉంటారు, మళ్ళీ దాన్ని కొత్తగా మారుస్తూ ఉంటారు. అది పూర్తి అయ్యేదాకా కూడా నిరంతరం మారుస్తూనే ఉంటారు. ఈ మార్పులోనే వీళ్ళు అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఒకటి విష్ణుమూర్తి ఎలాగ ఉన్నారనుకుందాం. దాని తర్వాత ఏంటంటే మృగశిర. మరి మృగశిర నక్షత్రం అంటేనే పార్వతీదేవి, దాని పక్కనే ఆరుద్ర. ఇది అందరికీ తెలుసు, శివుని యొక్క నక్షత్రం. అంటే శివుడు అంటే శివుడు కాదు, రుద్రుడు. అంటే శివుడు అంటే అవతారాలు ఒకటైనా శివుడు అన్నప్పుడు మనకి ఒక భావన, మనం రక్షించే భావన కలుగుతూ ఉంటుంది. రుద్రుడు అన్నప్పుడు మనల్ని శిక్షించే భావన కలుగుతూ ఉంటుంది. అంటే ప్రళయ తాండవం చేయడం జరుగుతుంటుంది. రుద్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు దాని అవతారం కనబడింది మనకి? ఈ పార్వతీదేవి, మృగశిరలా ఉన్నటువంటి పార్వతీదేవి మరి వాళ్ళ తండ్రి గారింట్లో అవమానం జరిగిందని అక్కడ ఆమె అగ్నిలో దూకడం వల్ల మరి శివుడు రుద్రుడుగా మారి మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది. అంటే తర్వాత మళ్ళీ అందరినీ బతికించాడు. ఈ విధంగా మిథున రాశి వారి జీవితంలో ఒకసారి బాగా పతనమైన తర్వాత, అసలు ఎందుకు ఇంక అయిపోయింది జీవితం అనుకున్న తర్వాత మళ్ళా వీళ్ళ లైఫ్ని రైజ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా అంత అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. మరి శివుడు బాలాశంకరుడు కాబట్టి అడిగిన వారి వరాలు ఇస్తూ ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, ఇతరుల అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. ఈ విధంగా మరి శివుడు, పార్వతి ఇదే రాశిలో కొలువై ఉండడం. దాని తర్వాత వచ్చినటువంటి పునర్వసు అంటే చాలా ఒక రుద్రుడు, ఒక ప్రళయతాండం, ఒక ఫెను తుఫాను అయిపోయిన తర్వాత చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో మరి పునర్వసు మీకు అందరికీ తెలుసు, శ్రీరాముని యొక్క జన్మ నక్షత్రం. మళ్ళీ అక్కడ విష్ణుమూర్తే తిరిగి ఈ నక్షత్రంలో జన్మించడం జరిగింది. మనకి అదే విష్ణుమూర్తి వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో అష్టమి రోజు జన్మించడం జరిగింది. ఎందుకు? దుష్ట శిక్షణ. అష్టమి, రోహిణి అదంతా కూడా ఒక సబ్జెక్టు. మళ్ళీ తర్వాత పునర్వసు మరి నవమి చాలా ప్రశాంతంగా, చాలా నిజాయితీగా ఉండడం, మరి రాజ్యాన్ని కాపాడడం అయితేనే, వంశాన్ని నిలబెట్టడంలో అయితేనే. మరి పునర్వసు అంటేనే మళ్ళీ ప్రయత్నించు, అంటే ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నించడం. అంటే వాళ్ళు కుటుంబంలో గతంలో కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి ఈ అబ్బాయి పుట్టిన తర్వాత తిరిగి సాధించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మరి రాముడు యొక్క జీవితం మనకి ఈ మిథున రాశిలో కనబడుతుంది. కాబట్టి మిథున రాశి వారి జీవితం కూడా ఎంత నిజాయితీగా, ఎంత మంచిగా ఉంటే వీళ్ళ అభివృద్ధి అంత ఇంప్రూవ్మెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.